హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ వరల్డ్. ఈరోజు మనం డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ Phase-2 సీట్ అలాట్మెంట్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ Phase-2లో బెటర్ కాలేజెస్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ నా తరపున, ఈ స్టూడెంట్ వరల్డ్ తరపున, మన స్టూడెంట్ వరల్డ్ సబ్స్క్రైబర్స్ తరపున కంగ్రాచులేషన్స్. సో ఫ్రెండ్స్, ఇక మనం సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో ఫస్ట్ ఫేజ్ ఇన్స్ట్రక్షన్స్తో కంపేర్ చేస్తే ఈ సెకండ్ ఫేజ్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయో లేవో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ సీట్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి దోస్త్ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ దోస్త్ ఐడిని, పిన్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న ఈ కోడ్ని ఇక్కడ ఉన్న ఎంటర్ క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అయ్యి సెకండ్ ఫేజ్లో మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ అయిందో ఆ కాలేజ్ నేమ్ని ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్, డౌన్లోడ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టెడ్ అక్నాలెడ్జ్మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ కన్ఫర్మేషన్ రిసిప్ట్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మొదటిగా అలాట్మెంట్ ఆర్డర్లో ఏముందో చూద్దాం. సో ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే స్టూడెంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు కొంచెం క్రిందికి వెళ్తే మీకు సెకండ్ ఫేజ్లో ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ అయిందో ఆ కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఆప్షన్ ప్రయారిటీ అని ఉంటుంది. ఇదేంటంటే ఈ తమ్ముడికి సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్లో 7 కాలేజెస్కి అప్లై చేస్తే వెబ్ ఆప్షన్లో పెట్టిన 4వ కాలేజ్లో సీట్ అలాట్ అయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం క్రిందికి వెళితే ఈ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే ఎంత ఫీ కట్టాలో ఇక్కడ చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ తమ్ముడికి సీట్ అలాట్ అయింది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి అదేవిధంగా ఫీ రీఎంబర్స్మెంట్ కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి టోటల్ కాలేజ్ ఫీ 0 అని చూపిస్తుంది. ఒకవేళ మీకు కూడా ఇలా చూపిస్తే మీరు కాలేజ్ ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీకు కాలేజ్ ఫీ చూపించినట్లయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం క్రిందికి వెళితే ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫస్ట్ ఫేజ్లో ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఉన్నాయి. సో అందుకనే ఫస్ట్ 3 ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే మరోసారి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన కాలేజ్కి ప్రస్తుతం డైరెక్ట్గా వెళ్ళి రిపోర్టింగ్ చేయవలసిన అవసరం లేదు. ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ కూడా అయిపోయిన తర్వాత అక్టోబర్ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. ఒకవేళ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు రిపోర్టింగ్ చేయకపోతే మాత్రం అలాట్ అయిన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి మీరు ఈ సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి లేదా థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నా కానీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ని క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే మళ్ళీ ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ టైంలో సీట్ రిజర్వ్ చేసుకోకుండా డైరెక్ట్గా థర్డ్ ఫేజ్కి వెళ్ళడం కొంచెం రిస్క్తో కూడిన పనే అనవచ్చు. సో అందుకనే ఈ సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ని రిజర్వ్ చేసుకోవడం మంచిది. ఒకవేళ థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సీటు అలర్ట్ కాకపోయినా ఇప్పుడు వచ్చిన సీటు మీకోసం అలానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక మనం అక్నాలెడ్జ్మెంట్లో ఏముందో చూద్దాం. ఇప్పుడు కొంచెం పైకి వెళ్తే దోస్త్ ఐడి పైన చిన్నగా 3 బ్లాక్ లైన్స్ ఉంటాయి. వీటి మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు హోమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మళ్ళీ హోమ్ పేజ్లోకి వెళ్ళవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సెల్ఫ్ రిపోర్టెడ్ అక్నాలెడ్జ్మెంట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు కాలేజీలో సబ్మిట్ చేయవలసినటువంటి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం క్రిందికి వెళితే ఇక్కడ నోట్ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్, సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన తర్వాత మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవేంటో 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీ పెయిడ్ బై ద క్యాండిడేట్ విల్ బి రీఫండెడ్ టు ద కాలేజ్ వేర్ ద క్యాండిడేట్ ఫైనల్లీ జాయిన్డ్. సో ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో జాయిన్ అయ్యారనుకుందాం. ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ ఫీ పే చేసి ఉంటే ఫస్ట్ ఫేజ్లో పే చేసిన అమౌంట్ అనేది సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి కాలేజ్ ఫీ కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీరు ఫస్ట్ ఫేజ్లో కట్టిన మనీలో సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన కాలేజ్ ఫీ కంటే ఎక్స్ట్రా ఉన్న అమౌంట్ అనేది ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్లో మనీ పే చేశారో ఆ అకౌంట్లోకి మనీ రీఫండ్ అవుతుంది. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ద కాలేజ్ షెల్ అడ్జస్ట్ దిస్ అమౌంట్ ఇన్ ద కాలేజ్ ఫీ. అంటే ఒకవేళ మీరు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో జాయిన్ అయితే ఈ సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఫీ అనేది ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఫీ కంటే ఎక్కువ ఉంటే సెకండ్ ఫేజ్లో మీరు కట్టాల్సిన టోటల్ అమౌంట్ ఎంత ఉంటుందంటే సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఫీ నుండి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఫీ తీసివేస్తే మిగిలిన అమౌంట్ కట్టాల్సి ఉంటుంది.
తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ద క్యాండిడేట్ షెల్ రిపోర్ట్ ద కాలేజ్ డ్యూరింగ్ ద October 10th to October 15th. ఇఫ్ ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు రిపోర్ట్ టు ద కాలేజ్ హీ ఆర్ షీ షెల్ ఫర్గో ద అలాటెడ్ సీట్. ఇదేంటంటే October 10th నుంచి 15th లోపు కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ అక్నాలెడ్జ్మెంట్ను కూడా ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. తర్వాత కాలేజ్ రిపోర్టింగ్ కన్ఫర్మేషన్ రిసిప్ట్లో ఏముందో చూద్దాం. సో ఫ్రెండ్స్, దీనిని చూడడం కొరకు మళ్ళీ హోమ్ పేజ్లోకి వెళ్ళి దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. దీనిలో చూసినట్లయితే మీరు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీలో చేరాలనుకుంటే ఈ కన్ఫర్మేషన్ రిసిప్ట్ని కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీనిని కూడా ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. తర్వాత మళ్ళీ హోమ్ పేజ్లోకి వెళ్ళి కొంచెం క్రిందికి వెళ్తే ఇక్కడ నోట్ అని 5 పాయింట్స్ ఉంటాయి. వీటిని కూడా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇఫ్ ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు కన్ఫర్మ్ ద సీట్ ఆన్లైన్ హీ ఆర్ షీ షెల్ ఫర్గో ద అలాటెడ్ సీట్. అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోకపోతే ఈ సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టెడ్ క్యాండిడేట్ కెన్ ఎక్సర్సైజెస్ వెబ్ ఆప్షన్స్ ఫర్ బెటర్ సీట్. అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న స్టూడెంట్స్ థర్డ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఇఫ్ ద క్యాండిడేట్ ఎక్సర్సైజెస్ వెబ్ ఆప్షన్స్ ఆఫ్టర్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ద స్టూడెంట్ ఈజ్ అలాటెడ్ న్యూ సీట్ దెన్ సెల్ఫ్ రిపోర్టెడ్ సీట్ విల్ బీ ఫర్గాన్. అంటే ఒకవేళ మీరు థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీకు సీట్ అలాట్ అయితే సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి ఇఫ్ ద క్యాండిడేట్ ఎక్సర్సైజెస్ వెబ్ ఆప్షన్స్ ఆఫ్టర్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ద స్టూడెంట్ ఈజ్ నాట్ అలాటెడ్ న్యూ సీట్ దెన్ సెల్ఫ్ రిపోర్టెడ్ సీట్ విల్ బీ రీటైన్డ్. అంటే ఒకవేళ మీరు థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టినట్లయితే థర్డ్ ఫేజ్లో సీట్ అలాట్ కాకపోతే సెకండ్ ఫేజ్లో మీరు రిజర్వ్ చేసుకున్న సీట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అలాటెడ్ సీట్ ద క్యాండిడేట్ కెన్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫ్రెష్లీ అండ్ ద ప్రీవియస్ ఫేజ్ వెబ్ ఆప్షన్ షెల్ బి నల్లిఫైడ్. అంటే ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీలో చేరటం ఇష్టం లేకుంటే సీట్ క్యాన్సిల్ చేసుకొని ఫ్రెష్గా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక మనం సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే దోస్త్ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్ ద్వారా లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలనే విషయాలను దోస్త్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఈ వీడియో చూసినట్లయితే సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి పూర్తిగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో దోస్త్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనే వీడియో యొక్క లింక్ని ప్రొవైడ్ చేశా. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా దోస్త్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనే వీడియో ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, వెబ్ ఆప్షన్స్ పెట్టడం కొరకు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఐ అగ్రీ అండ్ కన్ఫర్మ్ టు క్యారీ ఫార్వర్డ్ మై ప్రీవియస్ పేజ్ ఆప్షన్స్ అని ఉంటుంది. దీనిని సెలెక్ట్ చేసి సెకండ్ ఫేజ్లో ఏ విధంగా అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో సేమ్ అదే విధంగా మళ్ళీ థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు దోస్త్ టాప్ కాలేజెస్ ప్రయారిటీ లిస్ట్ అనే వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశా. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా వీడియోని చూడవచ్చు. లేదంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళి ఈ వీడియోని చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ తమ్ముడి విషయంలో ఫస్ట్ ఫేజ్లో ఇదే కాలేజ్లో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్కి అప్లై చేస్తే సీట్ రాలేదు. బట్ ఈ సెకండ్ ఫేజ్లో మాత్రం ఈ గ్రూప్లో సీట్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో బెటర్ కాలేజీలలో సీట్ అలాట్ అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీనివలన సెకండ్ ఫేజ్లో టాప్ కాలేజీలలో కట్ ఆఫ్ ఎంత ఉందనే విషయం మీ తోటి విద్యార్థులకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది నా రిక్వెస్ట్గా భావించి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఎందుకంటే టీఎస్ఈ సెట్లో సీట్ అలాట్మెంట్ అయిపోయిన వెంటనే కాలేజీలలో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత ఉందనే విషయం స్టూడెంట్స్కి తెలియటం కోసం టీఎస్ఈ సెట్ వెబ్సైట్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ దోస్త్ వెబ్సైట్లో మాత్రం ఇలా ప్రొవైడ్ చేయడం లేదు. సో అందుకనే మన స్టూడెంట్స్కి మనమే ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కాలేజీలలో చేరిన వారికి అవసరమైనటువంటి కాలేజ్ హాస్టల్స్ గురించి, అదేవిధంగా డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ ద్వారా అడ్మిషన్స్ రాని విద్యార్థులు మేనేజ్మెంట్ కోటాలో టాప్ కాలేజీలలో ఏ విధంగా జాయిన్ అవ్వచ్చు అనే విషయాలను తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ బటన్పై క్లిక్ చేసి మీ స్నేహితులకు కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి.
అండ్ ఇంకో విషయం ఏమిటంటే ఈ ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.